హాయ్ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శివపల్లవి అండి. మార్నింగ్ రొటీన్ మార్నింగ్ అని కాదు. సో ఈరోజు కొంచెం వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను. సో అందుకు స్టార్ట్ చేశానండి. మార్నింగ్ మార్నింగ్ స్నానం అయిపోయింది, ఇల్లంతా చేసుకొని బయట బయట పని కొంచెం ఉందండి. టీ పెట్టుకుంటున్నానండి. కాఫీ కాదండి, టీ అంటారు, కాఫీ అంటారు. నేనైతే ఛాయ్ అంటారు. ఇంకా అందులో ఎన్నో రకాలు ఉంటాయి. బ్లాక్ టీ ఉంటుంది. బ్లాక్ టీ అయితే నేను ఎక్కువ వరకు తాగనండి, అది నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా టీ చాలాసార్లు ఛాయ్ తాగినామని అనిపిస్తే అట్లా ఒక 4 బాగా హెడేక్ వచ్చినప్పుడు 4-5 టైమ్స్ కూడా తాగుతానండి ఛాయ్. సో ఛాయ్ లవర్స్ ఎవరన్నా ఉంటే బాగుంటుంది. మా తమ్ముడు కూడా బాగా తాగుతాడు. అందులో మేమిద్దరం, మా మమ్మీ కూడా తాగేది, కాకపోతే కొంచెం తక్కువ చేసింది ఈ మధ్యన. నేను మా తమ్ముడు అయితే ఇద్దరం చాలా వరకు ఛాయ్ అయితే చాలా తాగుతామండి. మా అన్న తాగడు, మా వదిన అసలే తాగది, ఇంకెవరు తాగరు. మా ఆయన అయితే అసలే తాగడు. నేను మా తమ్ముడు తాగుతాం ఛాయ్. మార్నింగ్ ఇప్పుడు స్నానం అయిపోయినప్పుడే ఛాయ్ తాగి పూజ దగ్గరికి పోదాం అనేసి. ఈరోజు మండే, సో పూజ ఉంటుందండి కంపల్సరీగా. అన్నీ కడిగేసి అన్నీ నీట్గా చేసేసుకోవాలి. సో టైం ఎక్కువ పడుతుంది పూజ దగ్గర. రోజైతే దీపం పెడతాం కాబట్టి, కాకపోతే ప్రమిద్దలు మాత్రమే కడుగుతాం రోజు ప్రమిద్దలు అంటే ఒక్కొక్క రోజు కడుగుతా, ఒక్కొక్క రోజు కడగను. టైంని బట్టి, పిల్లల సిచ్యువేషన్ని బట్టి అట్లా చేసుకుంటాను. బట్ రోజైతే దీపం మాత్రం పెట్టుకుంటాం ఇంట్లో. ఒకవేళ నేను పెట్టలేని పరిస్థితిలో మా హస్బెండ్ పెడతాడు. ఈ మధ్యన పెట్టిండండి, అంతకుముందు పెట్టేవాడు, అంతకుముందు పూజ దగ్గరికే పోయేవాడు కాదు అసలు. సో మా ఆయన శివమాల వేస్తుంటాడు. ఇప్పటికీ 2 సార్లు అయింది. సో ఇది ఈసారి తెలియదు, కాకపోతే అట్లా కొంచెం దేవుడి మీద భక్తి పెరుగుతుంది ఆయనకి. సో అందుకని. అంతకుముందు అస్సలు పోయేవాడే కాదు, దాని దగ్గరికే పోయేవాడు కాదు అసలు. ఇట్లా చూస్తుండే, ఏమైనా పని చేసినా కూడా ఎంతసేపు చేస్తావు, ఎంతసేపు అది, ఎప్పుడు అదే చేస్తావా అనేవాడు. అట్లా ఉంటుండే అనమాట. అట్లాంటి వాడు ఇప్పుడు ఇట్లా టర్న్ అయిపోతున్నాడు అనమాట. సో దేవుడు గ్రేట్ కదా, నాకు అనిపిస్తుంది చాలా వరకంటే. సో ఈరోజు ఏం తీద్దామని అనుకున్నా అంటే, ఒక కామెంట్లో నిన్న కామెంట్ చేసేదండి. నిన్న ఒక లాగ్ పెడితే కామెంట్ చేసిరు నా హెయిర్ కట్ జర్నీ. సో నేను హెయిర్ కట్ అయితే పెట్టానండి, మీరు చూడండి జర్నీ. నేను మళ్ళీ చెప్తే బోర్ వస్తుంది కదా. సో ఇంతకుముందు ఒక వీడియో తీసి పెట్టాను, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నా హెయిర్ జర్నీ. ఇది చాలా ఆరాలండి, కాకపోతే హెయిర్ డ్రైయర్ కూడా ఉంది. హెయిర్ డ్రైయర్ కూడా పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి సందర్భం బట్టి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటే, ఎక్కడికైనా తొందరలో వెళ్ళాలని అనుకుంటే హెయిర్ డ్రైయర్తో ఆరిపోతా. లేదంటే మామూలుగా ఇట్లా అల్లి వెనకకి వేసేసుకుంటే అదే ఆరిపోతుంది, సాయంత్రం వరకు ఆరుతుంది అదే. ఇంకా ఆరకపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఆయిల్ పెట్టేసుకుంటా. 2 days అయినాక మళ్ళీ తల స్నానం చేస్తాను. ఆల్టర్నేట్ డేస్ చేస్తానండి, చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఒకరోజు ఆయిల్ పెట్టుకుంటే నెక్స్ట్ డే తల స్నానం చేస్తాను. చాలా వరకు అయితే. ఒకవేళ లేకుంటే చల్లగా ఉంది అట్లా ఉందని అనుకుంటే చెయ్యను. ఇంకా ఇట్లా ఉంటుంది, సిచ్యువేషన్ని బట్టి చేస్తాను. అది కూడా అన్నీ చూడండి. ఈరోజు హెయిర్ ప్యాక్ పెట్టుకున్నానండి. ఆ హెయిర్ ప్యాక్ది మీకు చేస్తానండి, అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా. హెయిర్ది ఈ మధ్యన వేయట్లేదు కదా, సో అందుకని చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఇది నా టీ తాగేది, నేను ఛాయ్ తాగేదండి. ఇంతకుముందు పెద్ద తాగేదాన్ని. పింపుల్స్ అయితే మామూలుగా లేవండి, ఒక రేంజ్లో వస్తున్నాయి. పాప్కార్న్ లాగానే వస్తున్నాయి పింపుల్స్. సో అందరు అంటున్నారు ఛాయ్ ఎక్కువ తాగుతావు కదా వస్తున్నాయి అని. అంటే ఛాయ్ క్వాంటిటీ తక్కువ చేసినానండి. దీంతో మార్నింగ్ ఈవినింగే తాగుతున్నాయి ఇప్పుడైతే. అప్పుడైతే ఆఫ్టర్నూన్ తాగేదాన్ని, 3 o'clockకి తిన్నాక తాగేదాన్ని. మళ్ళీ సాయంత్రం 6 o'clock మొత్తం 4 times తాగేదాన్ని. ఇప్పుడు 2 timesకి వచ్చానండి, అది కూడా చిన్న గ్లాస్కి చేశాను. ఇంతకుముందు అయితే పెద్ద గ్లాస్ ఎంత ఉంటుండే, కప్ అది 2, ఇది 1.5, ఇది ఒకటి పడుతుండే, మళ్ళీ హాఫ్ పడుతుండే, ఇంత పడుతుండే, మళ్ళీ హాఫ్ అన్నట్టు. అంత పెద్ద దాంట్లో తాగుతుంటే. సో ఒక 4-5 days అవుతుంది, ఈ 4 days అవుతుంది అనుకుంటా తక్కువ చేసి టీ దీంట్లో తాగడానికి ట్రై చేస్తున్నా. చూద్దాం ఎన్ని రోజులు తాగుతాను. వంట చేస్తున్నానండి, పెట్టాను. ఓ దాంట్లో కర్రీ, ఓ దాంట్లో అన్నం పెట్టేసాను. వంట చేస్తున్నాను.
దేవాంశు మేము పోతాం దేవాంశు పోతాం మేము పోవాలా పోవాలా చేతిలో ఏమో దొరికింది ఇల్లు అనిపించి ఏమో దొరికిందా చిన్నగా పట్టుకున్నాడు